हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। లక్షలు పెట్టినా తగ్గని మోకాళ్ళు కీళ్ళ నొప్పులు ఇది తింటే తగ్గిపోయి జన్మలో రావు. మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు నానమ్మ అమ్మమ్మలకు ఉండేవి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ప్రతి 5గురిలో ఒకరికి కీళ్ళ నొప్పులు ఉంటున్నాయంటే ఎంతలా ఉంటున్నాయో అర్థం చేసుకోవాలి. వీటికి ప్రధాన కారణం జీవనశైలి, తీసుకునే ఆహారం, జంక్ ఫుడ్, బోన్కి అవసరమైన పోషణ లేకపోవటం, కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవటం వలన కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ రావటం వలన ఏం చేయాలో తెలియని పరిస్థితి. టాబ్లెట్లు వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఒక పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడి కోసం 2 స్పూన్ల మెంతులను ఉపయోగిస్తున్నాం. మెంతులు కాస్త చేదుగా ఉంటాయి. వీటిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండి రక్త ప్రసరణను పెంచుతాయి. జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక జీలకర్ర 1 స్పూన్ తీసుకుంటున్నాం. జీలకర్రలో ఉన్న విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మనం ఇక్కడ మెంతులు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను తీసుకుంటాము. ఇక మూడో ఇంగ్రీడియంట్గా మిరియాలు 1/2 స్పూన్ తీసుకోవాలి. మిరియాలలో ఉండే క్రియాశీలక పదార్థాలు ఇంద్రియ నరాలను స్పర్శించడం ద్వారా నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే రక్త ప్రవాహాన్ని ఉత్తేజితం చేస్తాయి. కీళ్ల కండరాలను నయం చేయడంలో సహాయపడతాయి. అధిక రక్త ప్రసరణను పెంచుతాయి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ చేయాలి. మెత్తని పౌడర్గా చేసుకోవాలి. మనం ఈ పౌడర్ని ఉపయోగించి ఒక డ్రింక్ తయారు చేసుకుంటాం. చూసారుగా మెత్తని పౌడర్ తయారైపోయింది. ఈ పౌడర్ని మనం నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మనం వేగించలేదు, కేవలం పచ్చి వాటిని మాత్రమే మిక్సీ చేసుకున్నాం. ఈ పౌడర్ని మనం వాటర్లో కలిపి తీసుకోవాలి. మెత్తని పౌడర్గా తయారైంది కదా. మనం తీసుకున్న 3 పదార్థాలు సహజ సిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నిరభ్యంతరంగా వాడవచ్చు. మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని గ్లాస్ నీళ్లు పోయాలి. మనం ఇక్కడ చల్లని నీళ్ళు వాడుతున్నాం. వేడి నీటిలో కూడా కలుపుకోవచ్చు. అంటే గోరువెచ్చని నీటిలో కలుపుకోవాలి. ఒక గ్లాస్ నీటికి 1/2 స్పూన్ పౌడర్ వేసి బాగా కలిపి తాగాలి. ఈ డ్రింక్ని ఉదయం భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ప్రతిరోజు ఈ డ్రింక్ తాగితే మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు నిదానంగా తగ్గిపోతాయి. వేలకు వేలు ఆసుపత్రుల చుట్టూ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చౌకగా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే బెటర్ కదా. ఈ డ్రింక్ తాగినా కూడా ఏమాత్రం ఉపశమనం లేకపోతే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే. ఇక మనం ఉపయోగించిన 3 ఇంగ్రీడియంట్స్ సహజ సిద్ధమైనయే, మనకి ఇంటిలో సులువుగా అందుబాటులో ఉండేవే. కాబట్టి మీరు కూడా ఈ పౌడర్ తయారు చేసుకుని డ్రింక్ తయారు చేసుకుని తాగి చూడండి. రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఒక నెల రోజులు తాగి చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. దాన్ని బట్టి ముందుకు ఫాలో అవ్వాలా, ఆగాలా అన్నది అర్థమవుతుంది. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే